అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ స్టేట్ బార్డర్ ఉన్న నియోజకవర్గం. అక్కడి నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన మహిళా నేత అనారోగ్య కారణాలతో పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో వలస నేతకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అయితే ఎప్పటి నుంచో ఆ సీటుపై దృష్టి పెట్టిన ఇంకో సీనియర్ నేత కమ్ సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు అసలు సిసలు రాజకీయం షురూ చేశారట. అక్కడి నుంచి తన కూతురును ఎన్నికల బరిలోకి దించేందుకు ఆ జిల్లా మంత్రి కూడా ఉవ్విళ్లూరుతున్నారట. పైగా స్థానికంగా ఉన్న ఓ లీడర్ కూడా అధ్యక్ష అని అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు. వీళ్ళందరి మధ్య గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న నాన్ లోకల్ లీడర్ నలిగిపోతున్నారట. ఇంతకు ఏంటా నియోజకవర్గం? అక్కడ అధికార పార్టీలో గ్రూప్ వార్కు కారణాలేంటి? జహీరాబాద్ కాంగ్రెస్ లో అప్పుడే మొదలైన టికెట్ ఫైట్. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చంద్రశేఖర్ ఒంటరి పోరు. చంద్రశేఖర్ ను తప్పించారని గలం పెంచిన లోకల్ లీడర్లు. అసమ్మతిని ఎంపీ షట్కార్, మంత్రి దామోదర వెనకుండి నడిపిస్తున్నారా? జహీరాబాద్ కాంగ్రెస్ లో గ్రూప్ వార్కు ఎండ్ కార్డ్ ఎలా? జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు హీటెక్కిస్తుంది. ఒకరంటే మరొకరికి పొసగక గాంధీ భవన్ మెట్లెక్కారు నేతలు. వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుని పోటాపోటీ నిరసనలు చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ కీలక నియోజకవర్గం. గతంలో ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచి మంత్రి అయ్యారు గీతారెడ్డి. అయితే ఆరోగ్యం సహకరించకపోవడంతో గత ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. దీంతో మాజీ మంత్రి చంద్రశేఖర్ ను జహీరాబాద్ నుంచి బరిలోకి దింపింది కాంగ్రెస్. నాన్ లోకల్ లీడర్ అయిన చంద్రశేఖర్ ఓడిపోవడం, జహీరాబాద్ పై పట్టు సాధించేందుకు ఇద్దరు కీలక నేతలు చక్రం తిప్పుతూ ఉండడంతో ముసలం ముదురుతుంది అన్న టాక్ వినిపిస్తుంది. అయితే స్థానిక నేతలైన ఉజ్వల్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సపోర్ట్ తోనే జహీరాబాద్ బరిలోకి దిగిన చంద్రశేఖర్ వారితో ఎక్కువ కాలం సఖ్యత మెయింటైన్ చేయలేకపోయారట. సీనియర్లను కలుపుకోకపోవడంతోనే ఆయనపై వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న చర్చ నడుస్తుంది. చంద్రశేఖర్ గ్రూపులను ప్రోత్సహించడంతో గిరిధర్ రెడ్డి, ఉజ్వల్ రెడ్డి సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారట. అయితే జహీరాబాద్ లోని 5 మండలాలు, 2 టౌన్లకు పార్టీ అధ్యక్షులను నియమించడంలో చంద్రశేఖర్ పై ఆయన ప్రత్యర్థులు విమర్శల దాడి ఇంకా పెంచేశారట. ఎంపీ సురేష్ షట్కార్ ఎప్పటినుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశపడుతున్నారు. ఆయన సొంత నియోజకవర్గం నారాయణఖేడ్. అక్కడి నుంచి బరిలోకి దిగాలని భావించిన చివరి నిమిషంలో సంజీవ్ రెడ్డికి అధిష్టానం టికెట్ ఇచ్చింది. గతహ రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి తీరాలి అన్న పట్టుదలతో ఉన్నారంట షట్కార్. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జహీరాబాద్ 2 సెగ్మెంట్లుగా విడిపోవడం ఖాయమని, తనకు టికెట్ రావడం కూడా పక్కా అని ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లుగా టాక్. ప్రస్తుతం జహీరాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నేత ఉండడంతో సిట్టింగ్ ఎంపీగా అక్కడి పార్టీ వ్యవహారాలు తానే చూసుకుంటున్నానని చెబుతున్నారట షట్కార్. జహీరాబాద్ సెగ్మెంట్లపై జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ కూడా ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. అన్నీ కలిసొస్తే వచ్చే ఎన్నికల్లో తన కూతురు త్రిషను జహీరాబాద్ నుంచి పోటీ చేయించాలి అనేది దామోదర వ్యూహంగా చెబుతున్నారు. ఈక్వేషన్స్ సెట్ కాకపోతే తన కూతురును తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంతోల్ నుంచి పోటీ చేయించి ఆయన జహీరాబాద్ నుంచి బరిలోకి దిగే ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే జహీరాబాద్ లో చంద్రశేఖర్ ను తప్పించేందుకు మంత్రాంగం నడుస్తుందట. మంత్రి దామోదర రాజనరసింహ తెర వెనుక ఉండి జహీరాబాద్ లో వేలు పెడుతూ అసమ్మతిని రాజేస్తున్నారని ఆరోపిస్తున్నారు చంద్రశేఖర్ వర్గీయులు. జహీరాబాద్ నియోజకవర్గంలో మండల అధ్యక్షుల నియామకాలు సరిగా లేవని, వీటిని రద్దు చేయడంతో పాటు ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి చంద్రశేఖర్ ను తప్పించారని ఆయన ప్రత్యర్థులు గాంధీ భవన్ మెట్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రశేఖర్ చేసిన నియామకాలు బాగున్నాయని, కష్టపడుతున్న వాళ్లకు పదవులిచ్చారంటూ మరికొందరు గాంధీ భవన్ కొచ్చి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ ను నియోజకవర్గం నుంచి సైడ్ చేసేందుకే అటు దామోదర, ఇటు షట్కార్ పావులు కదుపుతున్నారన్న మాట బలంగా వినిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా నేతల మధ్య మనస్పర్ధలు ఉన్నప్పటికీ
జహీరాబాద్ నుంచి చంద్రశేఖర్ ను పంపించాలి అన్న ప్లాన్ తోనే లీడర్లంతా ఒక్కటైనట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రశేఖర్ కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందన్న సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. లోకల్ లీడర్లంతా ఒక్కతాటిపైకి వస్తూ ఉండడంతో చంద్రశేఖర్ ను అక్కడి నుంచి పంపిస్తారా లేదా అసమ్మతిని రాజేస్తున్న ఎంపీ షట్కార్, మంత్రి దామోదర్ ను కంట్రోల్ చేస్తారా అనేది వేచి చూడాలి మరి.